పని పాట లేకపోయినా సమయానికి ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళి వస్తున్నారు? పని పాట లేదు కాబట్టే అలా బజార్లో పచార్లు చేసి వస్తున్నా. అయినా ఉరుములు మెరుపులు లేకుండా నా మీద విరుచుకుపడుతున్నావు, ఏమైంది? మళ్ళీ మనవరాలేమన్నా నీ మీద విరుచుకుపడిందా? అది ఇంట్లో ఉంటేగా విరుచుకుపడటానికి. వారు రన్లు వాకులు అంటూ ఊర్లో తిరగడానికి వెళ్ళారు. మరి నా మీద విసురులు ఎందుకో? విసుర్లు అంటారేమిటండి విసుర్లు? కంగారు ఆపుకోలేక నేను ఇది అవుతుంటే. అసలేం జరిగిందో చెప్పకుండా ఇదవుతున్నాను అదవుతున్నాను అంటావేంటి? ఏమైందో చెప్పు, ఏం చేయాలో చేస్తాను. బుజ్జిగాడికి విపరీతమైన జ్వరం వచ్చిందండి. అలాగా? ఎక్కడ వాడు? లక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాడికి ఎలా ఉందో ఏమిటో, అసలు ఎందుకంత జ్వరం వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అది డాక్టర్లు అర్థం చేసుకుంటారులే గాని, పోనీ నేను వెళ్ళి చూసిరానా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పు. వాడికి ఎప్పుడు ఏ నలత చేసినా సీతే కదా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేది. లక్ష్మి ఫోన్ చేసింది, సీత అక్కడికి వస్తాను రమ్మని చెప్పింది. లక్ష్మి పిల్లాడిని తీసుకుని వెళ్ళింది. సేహితుంది కదా, ఇంకా భయం ఏమిటి? నిశ్చింతగా ఉండు, జ్వరం తగ్గించే తీసుకొస్తుంది. ఏమే, ఎక్కడ ఊరేగడానికి వెళ్ళావు? రైట్, నేనేను అడుగుతుంది. ఎక్కడ ఊరేగడానికి వెళ్ళావు? ఇల్లు వాకిలి వదిలేసి. మొగుడు పిల్లాడని లేకుండా ఊరి మీద పడి తిరగడం ఏంటి? ఏంటి రాగానే మొదలు పెట్టారు? మొదలు పెట్టడం కాదే, బుజ్జిగాడికి ఎంత జ్వరం వచ్చిందో తెలుసా నీకు? వాడు ఎలా ఉన్నాడో ఏమిటో చూసుకోకుండా నీ పరుగులేమిటి పరుగులు? పరిగెత్తలేని వాళ్ళకి పరుగుల గురించి ఏం తెలుస్తుంది? సొసైటీ బెటర్మెంట్ కోసం వెళ్ళాను. అయినా ఇల్లు తప్ప ప్రపంచం తెలియని వాళ్ళకి ఏమర్థమవుతుంది? స్వర్ణ, ఏంటా మాటలు? పిల్లాడికి జ్వరం వచ్చిందని అది ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇల్లు దిద్దుకోలేని వాళ్ళు సొసైటీని ఏం బాగు చేస్తారో. నీ పిల్లాడి గురించి అది అంతగా చెబుతుంటే దాన్ని నడవలేని దాని అంటావే? అది నీ మొగుడు కోసం పరిగెత్తే అలా అయింది. కాస్త పెద్ద చిన్న చూసి మాట్లాడటం నేర్చుకో. నేనేమన్నా వాడికి జ్వరం వస్తుందని కలగన్నానా? వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు. మీరందరూ ఉన్నారు కదా అని వెళ్ళాను. అయినా జ్వరం జలుబు రాకుండా ఉంటాయా? అనడానికి అరవడానికి వంక కాకపోతే? నీకు పట్టదే, నువ్వు పట్టించుకోగాని మాకే పట్టిందా? అంతా ఉన్నారని వెళ్ళిందట. అంతా ఎవరన్నా నీకు లెక్కలేదు. మేమెందుకు పట్టించుకోవాలి? పట్టించుకోకపోతే వదిలేయండి. నా చావేదో నేను చేస్తాను, అంతేకాని రాకపోకలతో ఈ సాధింపులు మాత్రం నేను భరించలేను. బుజ్జికన్నా లేడు, వాణ్ణి లక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మా అత్తగారు తీసుకెళ్లారు కదా, మళ్ళీ సాధింపులు ఎందుకు? అసలు అత్తగారు ఏమీ అనరు, వారి అత్తగారి పెత్తనమేంటో.